హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఉమెన్ హౌస్ ఆఫ్ కిచెన్లో. ఈరోజు వీడియోలో ఈ చిన్న చేపల పులుసుని నీచువాసన లేకుండా మసాలా వేసుకొని టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మరి మనం లేట్ చేయకుండా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని రెడీ చేసుకోవాలంటే ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 1/2 kg చిన్న చేపల్ని నీట్గా వాటర్లో 3 to 4 టైమ్స్ సాల్ట్ వేసుకొని పసుపుతో క్లీన్ చేసుకోవాలి. ఇవి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న చేపలు ఆల్రెడీ క్లీన్ చేసుకున్నవే కాబట్టి మనం డైరెక్ట్గా పులుసుని రెడీ చేసుకోవచ్చు. ముందుగా పులుసు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా ముందుగా మనం నానబెట్టుకుంటే పులుసు చక్కగా త్వరగా వస్తుంది. ముందుగా మనం గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లిపాయలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని మనం పక్కన పెట్టుకొని చేపల పులుసు కోసం మసాలాని రెడీ చేసుకుందాము. అందుకోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక చిన్న చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో మాడిపోకుండా ఇలా ఈక్వల్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మనం గసగసాలు కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. గసగసాలు త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి మాడిపోకుండా ఉంటాయి. ఇవి మొత్తం లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతని మెత్తగా ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని పౌడర్లా తయారు చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్లా చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం 2 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత మసాలాని పక్కన పెట్టుకొని కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చేపల పులుసు కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ అయిన తర్వాత అందులో 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కచ్చాపచ్చాగా తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో మనం పచ్చివాసన అంతా పోయేలా ఇలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చిని కూడా ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చికి ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోవటం వల్ల పులుసు అందులోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత కారం కూడా వేసుకొని అంతా కలిసే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఈ చింతపండు పులుసుని తగినంత పోసుకొని మూత పెట్టుకొని మనం తెరలే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మనం మూత తీసి చూద్దాము. చక్కగా ఇక్కడ మనకి పులుసు తెరులుతుంది. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పులుసు తెరులుతున్నప్పుడు మనం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని నెమ్మదిగా ఒక్కొక్కటి పులుసులో వేసుకోవాలి. ఎప్పుడైనా చేపల పులుసుని గరిటెతో కలపకుండా ఇలా నెమ్మదిగా గిన్నెని తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని పులుసు చిక్కబడే వరకు మీడియం ఫ్లేమ్లో మనం 5 మినిట్స్ పులుసుని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఇక్కడ మనకి పులుసుపై నూనె తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా నూనె తేలేటప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని గరిటెతో కలపకుండా గిన్నెని ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పులుసు థిక్నెస్ ఇలా ఉంటే సరిపోతుంది. మనకి పులుసు చల్లారిన తర్వాత దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే మనం కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని గరిటెతో కలపకుండా ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెని ఇలా తిప్పుకోవాలి. ఇలా కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత 2 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో ఈ పులుసుని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. చేపల పులుసు చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి పులుసుని సర్వ్ చేసుకోవటమే. ఈ చిన్న చేపల పులుసుని ఇలా ట్రై చేయండి. నీచు వాసన లేకుండా ఉంటుంది. తినని వాళ్ళు కూడా చక్కగా తింటారు. ఈ చేపల పులుసు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు చేసుకున్న చేపల పులుసు మనకి నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది. కాబట్టి ఈరోజు చేసుకున్నప్పటికంటే కూడా మనం స్టోర్ చేసుకొని బయట పెట్టుకొని చేపల పులుసుని నెక్స్ట్ డేకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ చిన్న చేపల పులుసుని తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.